నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మూలపేట పోర్టు కోసం మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్యమం లేపింది. ఎందుకంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనకబడినటువంటి జిల్లా. మరి ఈ జిల్లాను ప్రపంచంతో అనుసంధానం అవ్వాలి, అందరిలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెసెస్ అవ్వాలి, పెద్ద పెద్ద షిప్స్ అన్నీ వేరే కంట్రీస్ నుంచి వచ్చే షిప్స్ ఇక్కడ ఉండాలి అని ఈ పోర్ట్ ప్రపోజల్ ఇది ఎప్పటి నుంచో ఉండేది. ఏంటంటే అత్యంత సుదీర్ఘమైనటువంటి తీర సముద్రం 1000 కిలోమీటర్ల పైన, అంటే ఇక్కడ నుంచి ఎక్కడ చెన్నై వరకు కూడా ఉండేది. మరి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉండేటువంటి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని చాలా సాహసోపేతంగా ముఖ్యమంత్రిగా తను అన్ని శాంక్షన్స్తో పాటు ఇక్కడ నిర్వాసితులు కూడా న్యాయం చేయడమే కాక వాళ్ళకు మరింత అత్యధికంగా వాళ్ళకి ప్యాకేజీలు కూడా ఇచ్చి మరి ఇక్కడ భూమిని సేకరించి ఈ మూలపేట పోర్టును తయారు చేశారు. అయితే 2024లో మరి కొన్ని సందర్భాల వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని సమస్య వల్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవడం తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 2 సంవత్సరాలు అయిపోయింది. 3 బడ్జెట్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 80% మూలపేట పోర్టుకు సంబంధించిన వర్క్స్ అన్నీ పూర్తయిపోయాయి, అన్ని శాంక్షన్స్ పూర్తయిపోయాయి, నిర్వాసులు ఇవ్వాల్సిన స్థలాలు పూర్తయిపోయాయి, ప్రతి ఒక్క విషయం కూడా పూర్తయింది. అయితే ఈ 2.5 సంవత్సరాల్లో మరి కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఆయనది ఈ నియోజకవర్గం టెక్కల్ నియోజకవర్గంలో కూడా ఇది ఒక ప్రాంతం. మరి అలానే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఎక్కడ ఇది పూర్తి చేస్తే జగన్ అన్నకి మంచి పేరు వస్తుంది, కుళ్ళు, ఈర్ష్య, కేవలం ఇది హేట్రెడ్నెస్, అంటే పేద ప్రజలకి వీళ్ళు ఇంత మంచి పని చేశారా? ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో వాళ్ళందరూ తెలుస్తుంది. ఒక పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. ఒక వితంతు పెన్షన్ ఒక్కొక్క పంచాయతీ నుంచి 30-40 పెన్షన్స్ వితంతు పెన్షన్సే పెండింగ్ ఉన్నాయి గత 2 సంవత్సరాలు. ఓ పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో వ్యవసాయ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు, మరి ఇక్కడ కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు వీళ్ళు ఉన్నారు. కేవలం వాళ్ళు డాంబికాలు, అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, మీరు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వలేకపోతున్నారు, పూర్తి చేయవలసిన పోర్టును పూర్తి చేయలేకపోతున్నారు. పూర్తి చేస్తే ఎక్కడ జగనానికి మంచి పేరు వచ్చేస్తుంది. మరి శ్రీకాకుళం జిల్లా అత్యంత ఆధునికంగా తయారైపోతుంది. ప్రజలందరూ, ఈ అమాయకమైన ప్రజలకు ఒక జీవనోపాధి దొరుకుతుంది. మరి వలసలు వెళ్ళే సమస్య తగ్గుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సాధికారత సంపాదిస్తారు అని కేవలం ఒక ఈర్ష్యాభావంతోనే ఈ పోర్టును పూర్తి చేయట్లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ మేమంతా జగనన్న బాటలో ఉద్యమం చేస్తున్నాం. ఈరోజు మరి 10,000 పైన జనాలు వచ్చి హాజరయ్యారు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మరింత గ్రామాల్లోకి తీసుకొని వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని, మోసాన్ని, అబద్ధ హామీలు, అబద్ధాలని పూర్తిగా మరింత ప్రజల్లో తీసుకెళ్ళాలి. మన ప్రజలకు జరగవలసిన ఈ అన్యాయానికి న్యాయం చేకూర్చాలంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం కూలగొట్టాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అప్పుడే మళ్ళీ మన జగనాన్ని ముఖ్యమంత్రి చేసుకొని ఇది పూర్తి చేసి ఈ శ్రీకాకుళం జిల్లాని మరి అత్యధిక ఆధునికంగా తయారు చేసుకోవాలని, అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించాలని, జాతీయ ఇంటర్నేషనల్ మరి ఆ డెవలప్మెంట్స్ ఉండాలని, ఆ రిలేషన్షిప్స్ ఉండాలని, ఇక్కడ ప్రతి ఒక్క పెద్ద పెద్ద షిప్స్ వచ్చి ఆగాలని, మరి అన్ని రకాలుగా సామాన్లు అటు ఇటు తీసుకొని వెళ్ళేటటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెసెస్ అవ్వాలని, మరి ప్రజల తాలూకా ఈ పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలని మరి ఆ భగవంతుని కోరుతూ జగనాన్ని ముఖ్యమంత్రి చేయాలని మనసారా కోరుకుంటున్నాను.